అదే విధంగా మరి ఈ రోజు మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అదే విధంగా సమతా ఫౌండేషన్ చైర్మన్ అయిన సమతా సుదర్శన్ గారు కూడా మరి దీనిపైన మీ యొక్క మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాము। ఈ రోజు రాళ్ళ బౌరిగాం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో అన్ని మతాలతో పాటు అన్ని ధర్మాలతో పాటు మాకు కూడా కొంచెం ప్లేస్ కావాలి, మేము కూడా ఒక బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మా ధర్మాన్ని కూడా మేము పాటిస్తామని చెప్పినటువంటి ముఖ్యంగా దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో బౌరిగాం గ్రామంలో వాళ్ళు చేసిన తప్పేంటంటే దాన్ని తప్పుగా భావిస్తుంది ఇక్కడున్న మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఏదైతే మేము శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన డెమోక్రసీ పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళి మేము అక్కడ విగ్రహాన్ని స్థాపించుకున్నాము। ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడున్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కానీ దాన్ని కుట్రపూరితంగా చేసి ఆ విగ్రహాన్ని తీయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు పరివర్తన చెందడానికి వీల్లేదు, బుద్ధిజాన్ని ఓన్ చేసుకోవడానికి వీల్లేదు, పూలే అంబేద్కర్ పాటలో వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఒక హెచ్చరిక చేసి మరి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించింది పోయి దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి చరిత్ర మరి బౌరిగాం గ్రామానికి ఉంది। దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే సమాజంలో అన్ని కులాలు ఉన్నాయి, సమాజంలో అన్ని ధర్మాలు ఉన్నాయి, మరి వీటన్నిటిని సమన్వయం పరిచి మరి అందరికీ సమన్వయం చేయాల్సిన లోకల్ ఎమ్మెల్యే దాన్ని పట్టు విడవకుండా దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది। బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక గౌతమ బుద్ధుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి చరిత్ర చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నాయి। దయచేసి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమని చెప్తున్నామంటే ఇప్పుడు 16 రోజులు అవుతుంది, రోజుకొక గ్రామం వచ్చి ఈ ఉద్యమానికి ఈ విహార్ నిర్మాణం కోసం ఎక్కడైతే బుద్ధుని పెట్టామో అదే ప్లేస్లో పెట్టాలని చెప్పి రోజుకొక గ్రామం కూడా వస్తూ ఉంది। మీరు అనుకుంటున్నారు ఈ సమస్య బైన్సకి బౌరిగాం ప్రజలకే సరిపోలేదు, ఇది మెల్లమెల్లగా హైదరాబాదు అన్ని సంఘాలకు చేరింది। దయచేసి ఇప్పుడు మేము దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడున్న నేను ఈ సమస్య ఏదైతే ఉందో బేసిక్గా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని మొన్న నేను హైదరాబాద్లో సీతక్క దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది సమస్య చాలా చిన్న సమస్య కాదు, అక్కడ దళితులు ముదోల్ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి దయచేసి ఈ సమస్యను మీరు చిన్న సమస్యగా చూడకుండా మీరు అర్జెంటుగా పరిష్కరించాలని చెప్పి ఒక లెటర్ తీసుకెళ్ళి సీతక్క గారికి అప్పచెప్పడం జరిగింది। అంతేకాకుండా నేను ఇప్పుడు ఈ సమస్యను నేను చాలా రోజుల నుండి సాహెబ్రావు గారిని, మా దేవిదాస్ గారిని, మా ప్రవీణ్ గారిని, మన గిరిధర్ జంగమే గారిని, మా శంకరన్న గారిని, గంగాధర్ గారిని అందరితో కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ నేను ఇప్పుడు రేపే మీకు నేను ఒక లెటర్ ఏం చేస్తున్నానంటే దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్ ఏదైతే ఉందో దానికి కూడా దీన్ని పంపిస్తూ ఉన్నాం। అంటే మీరు చేసిన ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో, మీరు చేసిన పోరాటం ఏదైతే ఉందో నిన్నటి వరకు తెలంగాణకు తెలిసింది, మెల్లమెల్లగా పక్క రాష్ట్రాలకు తెలుస్తుంది, మహారాష్ట్ర వాళ్ళకు తెలిసింది, మహారాష్ట్రకు సంబంధించిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి అడగడం జరిగింది అక్కడి పరిస్థితి ఏందుంటే మీరు చేస్తున్న పోరాటం, మీరు చేసిన నిరాహార దీక్ష, మీరు అక్కడ ఎన్ని దాడులు జరిగినాయి మన మీద ఇదంతా ఒక నివేదిక కూడా మరి బిఎస్ఐ సెంట్రల్ కమిటీకి మనం అప్పచెప్పడం జరిగింది। అంతేకాకుండా సీతక్క గారికి చెప్పాము, సెంట్రల్ కమిటీకి చెప్పాము, మరి మన అదృష్టం ఏంటంటే బిఎస్ఐకి సంబంధించిన మెంబర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కమిటీ మెంబర్ ఆయన ఢిల్లీలో ఉన్నారు, అవసరమైతే సుప్రీంకోర్టులో ఒక రిట్ వేద్దామని చెప్పారు కాబట్టి మేము దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తాము। అంతేకాకుండా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ అందరికీ కూడా మేము మాతో పాటు ప్రజా పరిపాలన చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతుంది, సాధించే వరకు కూడా మీ వెంటుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సాధనతో పాటు నేను ఈ వేదిక ముందు చెప్తున్నాను దాని నిర్మాణం కోసం మీరు ఒక పిటిషన్ ఇవ్వండి। ఈ సమస్య పరిష్కారం కాగానే ఒక 10 లక్షల నుండి 20 లక్షలు 30 లక్షలు శాంక్షన్ చేసుకొని మనం కూడా ఎవరైతే చీకొట్టారో ఇక్కడ గౌతమ బుద్ధుడు అని చెప్పని వాళ్లకు దీటుగా మంచి టెంపుల్ మంచి బుద్ధ విహార్ కూడా నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం। ఇప్పుడు మేము చేయాల్సిన పని మా మీద ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా రేపు సాయంత్రం కల్లా
ఎస్సీ ఎస్టీ కమిషన్కు లెటర్ ఇస్తాం. అట్లాగే నేను స్వయంగా కలెక్టర్ని కలుస్తాను, ఎస్పీని కలుస్తాను. కలిసి ఈ సమస్యను మళ్ళీ ఒకసారి నేను మరి సీతక్క దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ వెంటుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి మీకు నా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మిమ్మల్ని ఎంత చీల్చాలని చూసినా మీరు ఎక్కడ కూడా స్లిప్ కాకుండా ఈ ధైర్యం ఏదైతే ఉందో, ఈ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంకా జనాలకు తీసుకోండి. ఇంకా భవిష్యత్తులో ఎక్కడ కూడా రాళ్లబోరుగాం అనే గ్రామం చివరి గ్రామం కావాలి. ఇంకెవ్వడు కూడా బుద్ధ విగ్రహాన్ని ముడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎవరెవరు నిర్లక్ష్యం చేస్తున్నారు మాకంతా రిపోర్టు ఉంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ దానికి కారకులైన అధికారులపై కూడా మేము చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీ అందరికి ఒకటే, మీరందరూ ఐక్యంగా ఉండండి. దాన్ని సాధించుకునే వరకు మీ అందరికి కూడా దళిత బహుజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు చాలామంది మనకి మద్దతు తెలుపుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా వాళ్ళు ఇక్కడికి వద్దామని చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ మొత్తం ప్రపంచం మొత్తం మీ వైపు ఉంది. న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.